ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అంశంపై స్పందించాడు. దీనికోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నాడు అనేది. ఎందుకనంటే అతను మాట్లాడిన దానికుండే విలువ మిగతా వాళ్ళకు ఉండదు. నిజంగా తను మాట్లాడింది విన్న తర్వాత ఎంతో హుందాగా నిష్పక్షపాతంగా మాట్లాడాడు. ఒకటి, ఇది చిన్న విషయాన్ని కొండంత గోరంత కొండంతలాగా చేసుకున్నారు. ఎందుకంటే సరైన సమయంలో స్పందించి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. జరిగినటువంటి ఘటన దారుణం, మహిళ మృతి చెందడం దారుణం. కాకపోతే ఆ స్పందన లేట్ అయింది. అది హీరో కాకపోయినా ఎవరో ఒకరన్నా వెళ్ళి స్పందించి ఉండాల్సిందనేది ఒకటి ఫస్ట్ అభిప్రాయం. ఇందుట్లో ఎవరికి ఇది అవసరం లేదు. నేను కూడా 2 వీడియోలు చేశాను ఇదే పద్ధతిలో చేసి ఉండాల్సిందని. అట్లానే చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక సెలబ్రిటీ అభివాదం చేయటం తప్పు కాదు, చేయకపోతేనే తప్పు అవుతుంది. అభిమానులు ఆయన ఒక గర్విష్ఠిగా భావించేవాళ్ళు. ఇది నేను కూడా చెప్పాను ఇదే మాట. ఎందుకనంటే నేను ఎందుకు రెండోసారి చెప్తున్నానంటే నాకు రియల్గా చాలా సంతోషం ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఆల్మోస్ట్ నా అభిప్రాయాల దగ్గరగా ఉన్నాయి. ఆయన అఫ్కోర్స్ ఆయన చాలా పెద్ద సెలబ్రిటీ, అది వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్ ఎంత హుందాగా మాట్లాడాడంటే ఎవరినీ విమర్శించలేదు. సలహాల్లాగా రూపంలో ఉన్నాయి. అటు అల్లు అర్జున్కి ఉన్నాయి, వాళ్ళ టీంకి ఉన్నాయి, ఇటు పోలీసులకి ప్రభుత్వానికి కూడా ఉన్నాయి. ఎందుకంటే అభివాదం చేయటం అనేది ఏ విధంగా తప్పు అవుతుందనేది ఆయన క్లియర్గా చెప్పాడు. ఒక సెలబ్రిటీగా ఆయనకు కూడా తెలుసు కదా దాని ఇంపార్టెన్స్ ఏంటనేది. అదే టైంలో ఒక్క అల్లు అర్జున్ని టార్గెట్ చేయటం కూడా కరెక్ట్ కాదని కూడా చెప్పాడు. ఆయన A11గా ఉన్న వ్యక్తిని టార్గెట్ చేసి ఆయనే మొత్తానికి కారకుడైనా చిత్రీకరించడం కూడా కరెక్ట్ కాదు. సిబ్బంది కూడా తనకు చెప్పుండాల్సింది. సంధ్యా థియేటర్ అయినా ఎవరైనా పర్మిషన్ లేదనేది. అంటే ఒక పెద్ద మనిషిగా మాట్లాడాడు. అదే టైంలో రేవంత్ రెడ్డిని పోలీసుల్ని కూడా విమర్శించలేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అనే పద్ధతుల్లో మాట్లాడుకొచ్చాడు. ఆ సందర్భంలో పాజిటివ్గా మాట్లాడాడు రేవంత్ రెడ్డినను పోలీసుల్ని. కోర్స్ దీన్ని బండి సంజయ్ వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ఈ సందర్భం వేరు, దీంట్లో రాజకీయాలు లేవు. ఆయన ఉద్దేశం ఏంటంటే సమస్యని సామరస్యంగా శాంతింప చేయాలనేటువంటిది ఇరువైపుల సలహాలతోటి పవన్ కళ్యాణ్ చెప్పాడు. అందుట్లో ఒక మాట రేవంత్ రెడ్డిని గురించి కూడా చెప్పుండొచ్చు, చెప్పకపోతే అది ప్రాబ్లం అవుతుంది. కానీ సమస్యను అట్లా చూడలే ఆయన. అభివాదం చేయటం కరెక్ట్ అని చెప్పాడు రేవంత్ రెడ్డి విమర్శించినా కూడా. కానీ బండి సంజయ్ దాని రాజకీయ కోణంలో చూడకుండా ఉండుంటే బాగుండేది. సమస్య ఇక్కడ రాజకీయాలు కాదు కదా, ఎట్లా కొట్ట దీన్ని సమస్య పోయే పద్ధతుల్లో మాట్లాడాలనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. రెండోది, అందుట్లో కొన్ని ఆయన చెప్పాల్సింది చాలా క్లియర్గా చెప్పాడు. ఎందుకు నేను చెప్పానంటే బండి సంజయ్ కూడా మోడీ మూడోసారి అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ పోషించినటువంటి పాత్ర అమోఘం. అది అందరికీ తెలిసిన విషయమే. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే దాంట్లో కూడా ఆయన పోషించినటువంటి పాత్ర అందరికీ తెలిసిందే. కాబట్టి ఒక్కసారి ఇమ్మీడియట్గా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు ప్రతి చిన్నదానికి కూడా. ఏది ఏమైనా నా దృష్టిలో ఏంటంటే అల్లు అర్జున్ అంశం వివాదంలో పవన్ కళ్యాణ్ సమస్యని కూలంకషంగా పరిశీలించి ఇరువైపుల సలహాలతోటి పరిష్కార దిశగా మాట్లాడిన పద్ధతుల్లో ఉంది. రియల్గా ఓ అటువైపు పొలిటికల్ స్టార్, ఇటువైపు సినిమా స్టార్, మూడో వైపు మెగా ఫ్యామిలీ మెంబర్గా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పద్ధతి శ్లాఘనీయం.